ఎన్టీఆర్ జిల్లాలోని జగ్గయ్యపేట పట్టణ అభివృద్ధికి సరికొత్త బాటలు పడుతున్నాయి. డిస్ట్రిక్ట్ మండల్ ఫౌండేషన్ డిఎంఎఫ్ నిధుల ద్వారా 7,15,00,000తో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఘనంగా శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం శ్రీ రఘురాం ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ నిధులతో పట్టణంలో అధునాతన రహదారుల నిర్మాణం, మురుగునీటి పారుదల కోసం కల్వర్టుల ఏర్పాటు, ప్రతి ఇంటికి శుద్ధమైన త్రాగునీరు అందించేందుకు పైప్ లైన్లు, అలాగే ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధి చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి వేగంగా జరుగుతుందని తెలిపారు. అమరావతి రాజధాని నిర్మాణానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, కేంద్ర సహకారంతో ఏపీని నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ధీమా వ్యక్తం చేశారు. ఇవాళ ఎన్నో ప్రాజెక్టులు ఆల్రెడీ సెకండ్ లైన్ రైల్వేస్ కూడా అయిపోవచ్చింది. త్వరలో జగ్గయ్యపేట రైల్వే స్టేషన్కి ప్యాసింజర్ ట్రైన్ ఏదో ఒక రైల్వే రవాణానే కాదు, ఒక ప్యాసింజర్ ట్రాన్స్పోర్ట్ ట్రైన్ కూడా వచ్చే విధంగా అందరూ కలిసి కృషి చేస్తాం. జగ్గయ్యపేట ఇటీవలే స్పెషల్ గ్రేడ్గా అప్డేట్ అయింది. గతం మనం చూసుకున్నా, ఇప్పుడు చూసుకున్నా ఎప్పుడూ కూడా జగ్గయ్యపేట అభివృద్ధి పనుల్లో ముందుకు వెళ్తానే ఉంది. దినదిన ప్రవర్ధమానం అవుతా ఉంది, జనాభా పెరుగుతూ ఉంది. గతం కన్నా కూడా ఈ రోజున రేటింగ్ కూడా ఎక్కువ అవుతా ఉంది. అందుకనే ఆధునికమైనటువంటి వసతుల్ని సమకూర్చాల్సినటువంటి బాధ్యత మున్సిపాలిటీ మీద, అలాగే రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా ఉంది. స్పెషల్ గ్రేడ్ అయింది కాబట్టి కేంద్ర ప్రభుత్వ నిధులను కూడా మనం ఆయా మైనార్టీ నాయకులకు ఇక్కడ వచ్చి అందరికి పేరు వస్తాయని చేస్తాను. మన ప్రభుత్వం తర్వాత అన్ని విధాల మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తూ ప్రత్యేక జగ్గయ్యపేటలో ఈ